హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనవరి 2026 డిఏని హైక్ చేశారనేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. ఈసారి ఉద్యోగులకు నిరాశ మిగిలించిందండి. డిఏ పెంపు గత 7 ఏళ్లలో అతి తక్కువగా ఇదే అయితే మనకి మొదటిసారి చూసినట్టయితే దేశవ్యాప్తంగా లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు కొత్త సంవత్సరంలో తమ జీతాల్లో పెద్దగా మార్పులు అయితే చూడకపోవచ్చు అనేసి మనకు తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంతకు డిఏ ఎంత శాతం పెంచినారు అనేది, అలాగే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు ఒక బిగ్ అలర్ట్ అండి. కొత్త సంవత్సరంలో ప్రారంభంలోనే వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న డిఆర్ఎస్ అలవెన్స్ అంటే డిఏ అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ పెంపు 2% మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డిఏ 58% వద్ద అయితే ఉందండి. వచ్చే జనవరి నుంచి 2% పెంచినట్లయితే 60%కి చేరుకుంటుంది. ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉన్నప్పటికీ గడిచిన 7 ఏళ్ల కాలంలో చూసుకుంటే డిఏ పెంపు ఇదే అత్యంత స్వల్పంగా పెరుగుదల కానుండడం గమనార్హం. ఇక జనవరి 2026 డిఏ పెంపు ఎందుకు ప్రత్యేకమైన చూసినట్టయితే జనవరి 2026 డిఏ పెంపు సాధారణ పెంపు కాకుండా భవిష్యత్ వేతన నిర్మాణంపై అంటే 8వ వేతన సంఘం అయితే మనకు రాబోతుంది కదా, ఆ వేతన నిర్మాణంపై ప్రభావం చూపే కీలక అంశంగా అయితే మారుతుంది. ఇక డిఏ ఎంత పెరిగితే భవిష్యత్తులో కొత్త ప్రాథమిక వేతనంలో విలీనమయ్యే మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది అనేసి మనకైతే తెలుస్తుంది. విస్తృతంగా చూస్తే జనవరి 2026 నుంచి వచ్చే ప్రతి డిఏ సవరణ 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఉద్యోగుల జీతాల్లో పెద్ద మార్పునైతే తీసుకురానుంది. అందుకే ఈ 2% పెంపు చిన్నదిగా కనిపించిన దాని దీర్ఘకాలిక ప్రాధాన్యం ఎక్కువగా అయితే ఉండబోతోందండి. ఇక ఎందుకు వచ్చే 4 డిఏ పెంపులు అత్యంత ముఖ్యమైనవి అని మనం చూసినట్టయితే 8వ పే కమిషన్ అమల్లోకి వచ్చే వరకు 2026 నుంచి 2027-28 వరకు కనీసం 4 డిఏ పెంపులు అయితే వస్తాయి. వీటిలో ప్రతి పెంపు డిఏ స్థాయిని పెంచుతూ ఉంటుంది. ఆ డిఏ చివరి ప్రాథమిక వేతనంలో విలీనం అవుతుందని పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగుల భవిష్యత్ జీతం బలం ఆ 4 డిఏ సవరణలపై ఆధారపడి ఉంటుందనేసి మనకైతే తెలుస్తుంది. ప్రస్తుత జీతభత్యాలన్నింటినీ సమీక్షించామని ప్రభుత్వ కమిషన్ కోరింది. అంటే డిఏ అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్స్ అలవెన్స్ కూడా ఇతర అలవెన్స్లు ఇవన్నీ మార్చబడే అవకాశం అయితే ఉంది. అందువల్ల జనవరి 2026 డిఏ ప్రాథమిక వేతనాన్ని పెంచడంలో సహాయపడిన అసలు ప్రభావం 8వ సిపిసి తుది సిఫార్సులపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఇక 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఉన్న డిఏ సాధారణ ప్రాథమిక వేతనంలో విలీనం అయితే చేస్తారు. అంటే డిఏ మళ్ళీ 0 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ జనవరి 2026 డిఏ పెరుగుదల తదుపరి కొన్ని పెంపులతో పాటుగా కొత్త పే మ్యాట్రిక్స్ లో సవరించిన ప్రాథమిక వేతనం ఎంత ఉంటుందో నిర్ణయించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.